అభ్యర్థుల ప్రకటన తర్వాత టీడీపీలో నెలకొన్న విభేదాలపై అధినేత చంద్రబాబు దృష్టి సారించారు. పిఠాపురం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బరిలో దిగుతున్న నేపథ్యంలో ఆ సీటును తనకే కేటాయించాలంటూ వర్మతో పాటు ఆయన వర్గీయులు ఆందోళన చేశారు. ఈ విషయంపై స్పందించిన చంద్రబాబు వర్మను పిలిపించి మాట్లాడారు. ఎమ్మెల్సీ ఇవ్వడం సహా స్థానికంగా ఉన్న సమస్యలను గుర్తించి అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివ అందిస్తారు. టీడీపీ నేత మంత వర్మ ఉన్నారు. సార్, పవన్ కళ్యాణ్ గెలిపించబోవడానికి ఎటువంటి వ్యూహాలు ఉండబోతున్నాయి? పవన్ కళ్యాణ్ గెలిపించబోవడానికి ఏ రకమైన కార్యాచరణ రూపొందిస్తుంది? ఇంకా లేదు కదా, ఇప్పుడే కదా మా కుటుంబంలో ఇప్పుడే కదా అందరం కష్టం సుఖం మాట్లాడుకున్నాం. రేపటి నుంచి కార్యాచరణ ప్రారంభిస్తాం. సార్, ముద్రగడ మీ పార్టీ ముద్రగడని ప్రస్తుతం వైసీపీ చేర్చుకుంది. సో దాని ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది? ప్రభావాలు ఎలాగున్నా ఇక్కడ పార్టీ బలంగా ఉంది. పార్టీ మేము యుద్ధం చేయడంలో నేర్పరం, సైన్యం బలంగా ఉంది. తెలుగుదేశం పార్టీ పునాదుల నుంచి బలంగా ఉంది. మేము అందరం భుజాల మీద పెట్టి మేము కొడతాం. కూటమిని ఓడిస్తాను, ఇదే నా ఏకైక జెండా అని చెప్పి ముద్రగడ అంటున్నారు ఉదయం మాట్లాడినప్పుడు. ఇప్పుడు ఎలక్షన్లో అన్నప్పుడు అందరూ ఒకరికొకరు ఓడించాలనే ప్రయత్నం చేస్తారు. అసలు ఓడించేది ఎవరో ప్రజలు, గెలిపించేది ఎవరో ప్రజల గుండెల్లో తెలుగుదేశం పార్టీ ఉంది. అయినా సరే ఈవేళ మాకు జరిగిన ఇబ్బంది మా తండ్రి చంద్రబాబు నాయుడు అర్థం చేసుకున్నారు. తండ్రితో కూడా మేము మా ఇబ్బందులు చెప్పాం. కుటుంబంలో ఎప్పుడు పోరాడుతూనే ఉంటాను నేను. ఈరోజు కాదు, ఏ రోజు సమస్య వస్తాయి. ఆయన కూడా సానుకూలంగా కార్యకర్తలకు హామీ ఇచ్చారు, రైతులకు హామీ ఇచ్చారు. మా పురుషోత్తపట్నం తిరిగి ప్రారంభిస్తూ ఉన్నారు. ఏలాదినికన్నా రెండవది ప్రారంభిస్తూ ఉన్నారు. అలాగే మేము ప్రారంభించింది. అలాగే టీఎంసీ నీరు 3 టీఎంసీ ధారాదత్తం చేసింది. ఇప్పుడు పోటీ చేసే ఆవిడ వంగా గీత గారు ఈ నియోజకవర్గాన్ని సర్వనాశనం చేశారు. పెన్ను దొరబాబు ముగ్గురు కలిసి దాని మీద టెక్నికల్ కమిటీ వేసి దాని మీద షార్ట్అవుట్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా నన్ను కూడా మరి ఏం చెప్పారో అది మీకు కూడా తెలుసు, పొజిషన్ ఇస్తూ ఉన్నారు. అలాగే కార్యకర్తలను ప్రొటెక్ట్ చేసుకుంటాను. ఓకే, సో మొత్తమే చూసుకుంటే కనుక ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గెలిపించేందుకు తన శక్తి మేర కృషి చేస్తాను. తమ అధినేత చెప్పిన మాట తూచా తప్పకుండా అమలు చేయడమే తన ఏకైక జెండా అంటున్నారు. అలాగే ఏదైతే ఉమ్మడి కార్యాచరణకు సంబంధించి ప్రజలు ఓడిస్తారు, ముద్రగడ లాంటి వారు మమ్మల్ని ఓడించలేరు, ప్రజల తీర్పే తమ ఏకైక జెండా అని చెప్పి కూడా వర్మ అంటున్నారు. వీడియో సురేష్తో శివ, బిగ్ టీవీ, అమరావతి.